వచ్చారు. అందరూ పూర్తి స్పష్టతతో వచ్చారు. నిజాయితీతోటి ముందుకు వెళ్ళాలి, నిజాయితీతోటి అనుకున్నటువంటి ఫలాలను సాధించాలి, నిక్కచ్చైనటువంటి ఫలాలను సాధించాలనేటువంటి ఒక బలీయమైనటువంటి కాంక్షతో విచ్చేసి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ, పెద్దలారా, అటు కేంద్ర స్థాయి నుంచి పలువురు మంత్రివర్యులు, నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేసిన వారు, అలాగే పార్లమెంటు సభ్యులు మరికొంతమంది, అలాగే వివిధ రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అలాగే మన రాష్ట్రానికి చెందిన వివిధ రంగాలలోని పెద్దలు, సినీ తారలు, ఒకరేంటి యావత్ విశ్వమే ఎక్కడుందా, యావత్ ప్రపంచమే విజయవాడలో ఉందా అన్నట్టుగా ఒక సంకేతాన్ని మొదటి క్షణంలోనే తీసుకొచ్చినటువంటి యోధుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ ఒక్కరోజు చూడండి, మన నరేంద్ర మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఇతర మంత్రివర్గ సభ్యులు కావచ్చు, ఇతర సంబంధిత రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు వచ్చేశారు ఈ కార్యక్రమానికి. అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఒక పారదర్శకత కలిగిన నాయకుడు, ఒక నిక్కచ్చైనటువంటి నాయకుడు, ఖచ్చితమైన ఫలితాలను అందించాలనే తపన ఉన్న నాయకుడు, అనుక్షణం పరిశ్రమించే నాయకుడు, అనుక్షణం రగిలిపోయే నాయకుడు. ఏమిటి? మన ప్రజలు సుభిక్షంగా ఉండాలి, తెలుగు జాతి సుభిక్షంగా ఉండాలి, తెలుగు నేల ఎన్న దేశంబు తెలుగు, తెలుగు వల్లబుండ తెలుగు కండ ఎల్ల నృపులగలవ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని గట్టిగా చెప్పుకున్నటువంటి పూజ్య ఎన్టీఆర్ మాటల్ని కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటాం. ఆ భావనతోనే, ఆ స్ఫూర్తితోనే అద్భుతమైనటువంటి రీతిలో మనమంతా జయచేతన జనకేతన జయచేతనంగా తరలి వచ్చినటువంటి సందర్భంలో మనమంతా ఇక్కడ ప్రత్యేకంగా ఆశీనులై ఉన్నాం. కాసేపట్లోనే, అయ్యా ఇందాక నుంచి కాసేపట్లోనే ఉంటున్నారు, మరి ఎప్పుడు అనుకుంటారేమో 10:50 మరి కొంచెం సేపట్లో ఇక్కడికి విచ్చేస్తారు. పెద్దలు విచ్చేస్తున్నారు కాబట్టి మొదట వాళ్ళని సాదరంగా ఆహ్వానించుకోవాలి. తెలుగు వారికి ఉన్నటువంటి ఒక లక్షణం అతిథి దేవో భవ, అతిథుల్ని ముందు గట్టిగా స్వాగతించుకుంటాం. మన నరేంద్ర మోదీ గారు, ఇతర పెద్దలు, మన గవర్నర్ గారు వాళ్ళందరినీ సాదరంగా తోడ్కొని ఈ వేదికకి తీసుకొచ్చి మీ అందరి ముందు ఎస్ అనేటువంటి ఒక బలీయంగా చెప్పేటువంటి గొంతును మనం వినబోతున్నాం. నేను అనే మాటను వినబోతున్నాం. ఎస్, అక్షరాల నిజం. ఈ అద్భుతమైన ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న క్షణం, తెలుగువాడి గుండె చప్పుడు. ఈ క్షణం కోసం ఈ వేదిక మీద 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తున్న శుభతరుణం. మరి జనాల్లో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు, చిన్నవారు, పెద్దవారు, 90 సంవత్సరాలు దాటిన వారు, 100కి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. 90 ఏళ్ల వారు ఎవరైనా ఉన్నారండి? 90, 91. ఇవాళ చౌదరి ఒక్కొక్క మాట, ఇంతమంది నాయకులు మన మధ్య ఉన్నారే, ఇంతమంది పెద్దలు మనందరి మధ్యకి వచ్చారే, ఈ 2 కళ్ళు చాలటం లేదే, ఎవరిని చూడాలి, ఎలా చూపు నిలపాలి, ఎలా గెలవాలి అని గెలిచినటువంటి వీరుల్ని చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక మీద మనం గమనించినట్టయితే మన బాలయ్య బాబు గారు విచ్చేశారు. మన బాలయ్య బాబుకి ఒక్కసారి గట్టిగా మీ స్వాగతం మీ కరతాళ ధ్వనులతో చెప్పాలి. బాలయ్య బాబుకి జై. అడుగోండి మన నటసింహం, ది లెజెండ్, జై బాలయ్య. అలాగే మరొక మాట, ఎవరో తెలియంది కాదు, అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక మాట మనవి చేసుకుంటే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియపుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు, వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు, ఒక యాక్టింగ్ అనేదే కాదు, ప్రజాసేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా 3వసారి ఎంపికైనటువంటి మన ధీరుడు, మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియందే కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవతారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలు అందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు.
నిరాడంబర యోధుడు, అలాగే మన పెద్దలు మెగాస్టార్